తర్వాత సినిమాలు బాగానే సక్సెస్ అయినాయి, 25 సినిమాలు తీసాం. తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏదో బిజినెస్ చేయాలని ఆలోచిస్తే అప్పుడు శోభన్ బాబు గారిని అడిగా నేను, ఏమంటే నా సంగతి సరే, మీరు నాకంటే పెద్ద హీరో, నాకంటే ముందు వచ్చారు, బోల్డెన్ సినిమాలు తీసుకుంటారు, పెద్ద రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగాను శోభన్ బాబు గారు. ఆయన ఒక మంచి మాట చెప్పారు. అది అందరికీ తెలిసిన మాట అయినా అద్భుతమైన మాట అన్నమాట. కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయలేనని దిగిపోతే గీతోపదేశం చేశారు కృష్ణుడు. అలా గీతోపదేశం శోభన్ బాబు గారు చేశారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ ప్రపంచంలో సముద్రం 3 పాళ్ళు, భూమి 1 పాలే ఉంది. ఈ 1 పాలు భూమిలో కూడా మంచు కొండలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి బతకలేము. ఎడారులు ఉన్నాయి, నీళ్లు దొరకవు, అక్కడ బతకలేము. ఇక మిగిలిన నివాసయోగ్యమైన స్థలం కొద్దిగానే ఉంది. ప్రపంచం యావత్తు ఎక్కడ చూసినా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అని నేను నమ్మి నా ప్రతి రూపాయి, నేను సంపాదించిన ప్రతి రూపాయి భూమి మీద పెడుతున్నాను అని చెప్పారు. అది నాకైతే ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా నేను ఫీల్ అయ్యాను. చాలా మంచి ఆలోచన ఇచ్చారండి అన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ చేద్దామని అనుకుంటే మిత్రులు చాలామంది వచ్చిన నా దగ్గరికి, నీలాంటి వాళ్ళు పనికిరారు ఈ బిజినెస్కి, సాఫ్ట్గా ఉండేవాళ్ళు అసలు పనికిరారు, పైగా ఇందులో మోసాలు, అబద్ధాలు, రౌడీజాలు, గోండాయిజాలు చాలా ఉంటాయి,